రైస్ మిల్ నిర్మాణాన్ని రైస్ మిల్ నిర్మాణాన్ని మేము రైతులు అండి. చుట్టుపక్కల అన్నీ కూడా పంట పొలాలు ఉన్నాయండి. చుట్టుపక్కల అన్ని పొలాలు కూడా పాడవుతున్నాయి. మా భూములు ఆనుకుని జగన్ కాలనీ ఉందండి. జగన్ కాలనీ కూడా మాపులు పొగులు కూడా మాపులేమో గ్యాస్ వచ్చేస్తుందండి. పగలు దోగరే దుమ్ము కింద వచ్చేసి అలాగే పిల్లలు పెద్దలు కూడా నీరసాలతో మామూలుగా ఇబ్బందులు పడుతున్నారండి. దీన్ని తక్షణం మీరు చర్య తీసుకుని దీన్ని ఆపాలని మేము కోరుతున్నామండి. అండి మాది జగన్ కాలనీ అండి, గొల్లప్రోలు. మేము ఇక్కడ ఎంతో ఇబ్బంది పడి చాలా డబ్బులు ఖర్చు పెట్టుకొని అప్పులు చేసుకొని ఇల్లు కట్టుకున్నాము వాళ్ళు ఇచ్చిన సెంటు భూమిలోని. కానీ ఏదో పొరాకులు పడి కట్టుకొని ఇక్కడికి వచ్చి ఏదో రకంగా ఉంటున్నామండి. ఉంటుంటే ఇందులో అకస్మాత్తుగా ఇప్పుడు ఇక్కడ ఫ్యాక్టరీలు అవి నిర్మించడం ఏంటంటే నూనె ఫ్యాక్టరీ అని కాసేపు అదని దాన్ని మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. రాత్రిపూటలేమో గ్యాస్, పగలపూటలేమో దోగరే దుమ్ము, చాలా ఇబ్బంది పడతాం. పిల్లలు పెద్దలు అందరూ ఉన్నారు కాబట్టి దీనివల్ల మేము చాలా ఇబ్బంది పడతాం. కాబట్టి ఇది తక్షణం ఆఫ్ చేసి మాకు కొంచెం ఉపయోగపరంగా. నమస్తే అండి, నా పేరు మురళి శివ అండి. నేను ఇక్కడ గొల్లప్రోలు రైతునండి. మేము పవన్ కళ్యాణ్ గారికి విన్నవించుకుంటున్నాం అండి. ఆల్రెడీ ఒక రైస్ మిల్ ఉంది, దానివల్ల చాలా దోగర పడుతుందండి. పంటలేం పండట్లేదు. ఇప్పుడు మళ్ళీ దాంతోపాటు కొత్తగా ఇంకో రైస్ మిల్ నిర్మిస్తున్నారండి. మేము రైతులు కానీ ఇక్కడ పక్కనే కాలనీ ఉందండి, కాలనీ వాసులు కానీ ఎవరు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వలేదు. వాళ్ళకి మరి పర్మిషన్లు ఎలా వచ్చాయో తెలియదండి. మేము ఆల్రెడీ కలెక్టర్ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చాం, ఎంఆర్ఓ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చాం, పంచాయతీలో కంప్లైంట్ ఇచ్చామండి. ఏ అధికారులు మాకు స్పందించలేదండి. పవన్ కళ్యాణ్ గారు దయచేసి మీరు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని స్పందించి జగనన్న కాలనీ వాసుల్ని అలాగే రైతుల్ని కాపాడాలని కోరుకుంటున్నాం అండి. గొల్లప్రోలు మండలం, గొల్లప్రోలు మున్సిపాలిటీ పరిధి జగనన్న కాలనీ, ఇప్పుడు న్యూ కాలనీ కూడా అంటున్నారు. ఇక్కడ ఏమవుతుందంటే పేద ప్రజలు ఏదో జగన్ టైంలో ఒక సెంటు భూమి ఇచ్చారు. ఆ సెంటు భూమికి సుమారు 7 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు అప్పులు చేసి వారం వడ్డీలకు తెచ్చి ఇల్లు కట్టుకున్నారు. ఈ కట్టుకున్న పరిస్థితుల్లో గతంలో ఇక్కడ ఒక మిల్ ఉండేది. ఆ మిల్లుని ఈ మధ్యకాలంలో పర్మిషన్లు ఉన్నాయో లేదో కూడా పూర్తిగా తెలియదు. కానీ తెచ్చుకున్నాలో ఒకే రోజు ఇక్కడ గొడవ అవుద్దన్న ఉద్దేశంతో ఒకే రోజు 150 మందిని పెట్టి అక్రమంగా ముందు కట్టుకుంటూ ఎదరికి కట్టేస్తే మిల్ కట్టేస్తానో లేకపోతే నూనె ఫ్యాక్టరీ కట్టేస్తానో ముందుకెళ్ళిపోద్దన్న ఉద్దేశంతో అక్రమంగా అయితే మాత్రం మిల్ స్టార్ట్ చేసి కట్టడం జరుగుతుంది. ఇప్పటికే ఈ కాలనీకి నైట్ పూట గ్యాస్ రూపంలోనూ, పొగటపూట ఏమో తవుడు కాలుష్యం రూపంలో అయితే మాత్రం ఈ జగనన్న కాలనీని ముట్టడం చేస్తున్నాయి. ఎప్పటికప్పుడు ఈ వారంలో పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉండదు. రోజుకి 2 సార్లు దుడుచుకునే పరిస్థితి ఉంది. ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఈ కాలుష్యాన్ని ఇక్కడ వెదజల్లి ఈ జగనన్న కాలనీలో ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా తీవ్ర ఇబ్బంది తెచ్చి పెట్టడానికైతే మాత్రం ఈ రైస్ మిల్ యాజమాన్యం అయితే ముందుకు వస్తుంది. ఇది ఇప్పటికైనా సరే కనీసం అధికారులు పూర్తి స్థాయిలో గుడ్డెద్ది చేలో పడినట్టు అలా చూస్తున్నారు తప్ప ఎదరికైతే మాత్రం వచ్చిన దాఖలా లేవు. కొంతమంది రైతులు, కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు పట్టుకెళ్ళి కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, అలాగే దానికి సంబంధించిన అధికారులకి లెటర్ ఇచ్చిన రూపాయలు అయితే మాత్రం ఉంది. కానీ వాళ్ళు కనీసం స్పందించకపోగా ఇది రోజుకి కట్టడానికి వాళ్ళు సహకరించినట్టు కనపడుతుంది తప్ప ఇంకోటి అయితే మాత్రం కనపడతలేదు. ఇప్పటికైనా సరే ఇక్కడ ఉన్న పేద ప్రజలకి న్యాయం చేసే ఉద్దేశంలో ముందుకెళ్ళకపోతే మాత్రం ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళి మిలిటెంట్ ఉద్యమంగా మార్చడానికి అయితే మాత్రం మేము సిద్ధంగా ఉన్నాం. గతంలో ఇలాగే ఇక్కడికి ఈ కాలనీకి సంబంధించి రావడానికి దారి లేకపోతే వారాల తరబడి వెళ్ళలేని పరిస్థితుల్లో ఈ జగన్ కాలనీ వాసులంతా కూడా నేషనల్ హైవే ఆధ్వర్యంలో నేషనల్ హైవే మీద ముట్టడించి సుమారు 500 మంది ఆందోళన చేసి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి చూసి బిజ్జి పోసేటంగా సాధించుకున్న పరిణామం అయితే ఉంది. అదే స్ఫూర్తితో అయితే మాత్రం ముందుకెళ్ళడానికి ఇక్కడ ఉన్న వాసులు, మేమంతా రైతులు అందరూ కలిపి అయితే ఉన్నాము. ఈ దీంట్లో భాగంగా ఈ ఏరియా చుట్టుపక్కల ఉన్న రైతుల దగ్గర కూడా కనీసం పర్మిషన్ కానీ లేకపోతే వాళ్ళ దగ్గర సంప్రదించడం కానీ వాళ్ళ దగ్గర కూడా తీసుకున్న బాధ్యత అయితే పోలేదు. పొలాలు నాశనం అయిపోతున్నాయి, అలాగే ఇక్కడ ఉన్న మనుషులు నాశనం అయిపోతూ ఉన్నారు. ఇప్పటికైనా సరే దీనిపై ఖచ్చితంగా చర్య తీసుకోకపోతే మాత్రం ఉద్యమాన్ని అయితే తీవ్ర రూపం దాల్చి మరి ముందుకెళ్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం.